ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిబంధన చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు నోవాహు గారి కాలంలో నోవాహు గారి ద్వారా 120 సంవత్సరాలు అక్కడ ఉండేటువంటి మనుషులకి సువార్తని బోధింప చేశారండి దేవుడు. జల ప్రవాహం వస్తుంది, దేవుని నమ్మండి, మీరు నమ్మి ఆ ఓడలో ఎక్కండి, దేవుడు మనల్ని కాపాడుతాడని నోవాహు గారి ద్వారా చెప్పిస్తే నోవాహు గారిని ఎక్కిరించారు. పైనుంచి వర్షం, అంటే అప్పుడు పడలేదండి వర్షం. పైనుంచి వర్షం వస్తుందా, ముంచి వేస్తారా, ఈ ఓడలో మనం ఎక్కాలని ఆయన్ని బాధ పెట్టారండి అక్కడ ఉన్నటువంటి మనుషులు. దేవుడు అది అయిపోయిన తర్వాత జల ప్రవాహం వచ్చి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు మనుషుల్ని తుడిచివేసిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడు. నేను ఇంక నుంచి జల ప్రవాహం రాకుండా నా ధనస్సుని ఆకాశంలో ఉంచుతాను, ఇదే వర్షానికి గుర్తు. ఆ ధనస్సు వస్తే వర్షం ఎక్కువ పడదండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కొన్ని నిబంధనలు చేస్తూ ఉంటాం. మనం నిబంధనలు చేసి మనం మీరేటువంటి బిడలుగా ఉండకుండా ఈ లోకంలో అర్థమవ్వాలంటే ప్రామిస్ చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిబంధన అంటే ప్రామిస్ ఎవరికి చేయకూడదండి. నిబంధన అంటే మన మాట మీద నిలబడితే మనం కరెక్ట్గా మాట చెప్పాలి, కానీ ప్రామిస్ వేయడం వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఎప్పుడైతే ఒట్లు పెడుతూ ఉంటామో దేవుని వాక్యం అలా వేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నిబంధన చేశాడంటే దేవుడు ఆయన మాట మీద నిలబడ్డాడు. మన మాట మీద నిలబడతామా? మన నిలకలేని మనుషులం. కాబట్టి అలాంటి ఒట్లు వేయకుండా దేవుని మనసు కలిగి లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నిబంధన చేసేటువంటి దేవ, స్తుతులు స్తోత్రాలయ్యా. మనుషులైన మేము ప్రామిసులు చేస్తూ ఉంటారయ్యా, ఇవి చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు నిబంధన చేశారంటే మీరు మీ మాట మీద నిలబడ్డారయ్యా. మనుషులైన మేము నిబంధనలు చేసినా కూడా మాట మీద నిలబడం. కొంతమంది బైబిల్ మీద ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాక్యానుసారంగా విరుద్ధమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏసే మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఏసే మేము సేవించే బిడలుగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో మనుషులు క్రైస్తవులు కించపరిచే బిడలుగా ఉంటున్నారయ్యా. క్రైస్తవులు తక్కువగా క్రైస్తవులు తిట్టుకుంటే అన్యులకి క్రైస్తవంలోకి రావాలంటే మేము ఒకటేలని మీ దగ్గరికి వచ్చే బిడ్డలు కూడా వెనక్కి వెళ్తున్నారు. అలా కాకుండా జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని తినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినపరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.